ఇప్పుడు నందమూరి నటసింహం కొడిదెల కొదమసింహం 2 అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూస్తే అంత కిక్ వస్తుందని చెప్పి హైపరాది మాట్లాడటం జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అది హైపరాది మీ సినిమా గురించి మీరు హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళిద్దరికి హైపరాది మాట్లాడే దాని గురించి అప్పుడు ఫోన్ వచ్చింది. ఇద్దరు అసెంబ్లీకి వెళ్తే మీకు కిక్ వస్తుందా? అలా మీకు వస్తుందా లేదా చెప్పండి. 100% వస్తుంది. ఆ సినిమా చూస్తే కూడా అది వస్తుంది గ్యారెంటీ, అది వస్తుంది గ్యారెంటీ. నాకు అసలు రాజకీయం తెలియదు. నేను మాట్లాడిన దాని గురించి అడగండి. హైపరాది మాట్లాడిన దాని గురించి నాకు ఎట్లుంటుంది సార్? నేను చెట్లు డైలాగ్ బాగా రాశాడు అనేది మీరు హీరోగా యాక్ట్ చేసిన సినిమా గురించి మాట్లాడారు సార్, ఆయన హీరోగా మాట్లాడింది చేసిన దాని గురించి. నేను అదే అంటున్నా సార్. నేను ఇల్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే, బాలయ్య గారితో మాట్లాడుతుండే ఆ టైంలో. ఏదో దుడదొచ్చి గోక్కుంటుండే. నేను ఇల్లే, నాకు తెలియదు మీరేం మాట్లాడుతున్నారు. నాకు ఒకటే అనిపించింది సార్, నన్ను ఎవ్వడు ఏలెత్తి చూపించొద్దు. వీడి స్లాంగ్ తప్పు మాట్లాడిండు, వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికొస్తాడు, ఇది దాటితే వీడు పనికి రాడు, ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని 10 సార్లు చెక్ చేయండి నేను మళ్ళీ వస్తానని చెప్పి 3-4 సార్లు చిన్నది అర సెకండు పావు సెకండు మేము 95 అసలు 99% అసలు డౌటే లేదు అనుకునేవి కూడా మీకు 99 వదిలేసి ఆ 1% డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తా. నా దిక్కు ఎప్పుడు ఏలెత్తి చూపియొద్దు ఈ స్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది. అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. నా అన్ని సినిమాలు ఒక ఎత్తు, అవన్నీ మిక్స్లు వేసి 10 సార్లు తిప్పితే ఈ సినిమా.